ఇప్పుడు మీరు చూస్తుంది సినిమాలోది కాదు, ఇది నేటి ఇరాన్ పరిస్థితి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని ఒక ప్రధాన చమురు నిల్వ కేంద్రంపై దాడి చేశాయి. దీనివల్ల ఆకాశం మొత్తం మంటలతో నిండిపోయింది. పెద్ద పెద్ద అగ్నిగోళాలు ఆకాశాన్ని వెలిగించాయి. రాత్రిపూట దాడి జరిగిన తర్వాత మరుసటి రోజు వరకు కూడా మంటలు అలాగే కొనసాగాయి. ఇరాన్ రోడ్లు అక్షరాల కాలిపోయాయి. ఇది అమెరికా అనుసరిస్తున్న చమురు నిల్వ కేంద్రాల వ్యూహం. కేవలం సైనిక స్థావరాలపైనే కాకుండా ఇరాన్ ప్రాణాధారమైన చమురుపై నేరుగా దాడి జరుగుతోంది. తద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇరాన్ ఆర్థికంగా నాశనమై ఇక ఎప్పటికీ కోలుకోలేని స్థితికి చేరుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఇది మునుపటిలా కేవలం ప్రభుత్వ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది పూర్తిగా ఒక భయంకరమైన యుద్ధం. ఇరాన్ను నాశనం చేయడానికి జరుగుతున్న యుద్ధం. ఇతర దేశాలు కూడా ఇప్పటికే ఇందులో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చిక్కుకున్నాయి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళ ప్రమేయం లేకపోయినా ఇది జరుగుతోంది. అమెరికా ఎలాగైతే ఇరాన్ను బూడిద చేయాలని చూసిందో, ఇరాన్ కూడా మధ్యప్రాచ్య దేశాలన్నిటినీ అదే పరిస్థితికి తీసుకురావాలని చూస్తోంది. ఆ వ్యూహమే నీరు. ముందుగా అమెరికా ఇరాన్లోని నీటిని శుద్ధి చేసే కేంద్రంపై దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఒక డ్రోన్ సాయంతో బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపై దాడి చేసింది. అంటే ఇరాన్ మొత్తం మధ్యప్రాచ్య దేశాల నీటి భద్రతను ప్రమాదంలో పడేయగలదని దీని అర్థం. బహ్రెయిన్కు అవసరమైన నీటిలో 88% ఈ కేంద్రాల నుంచి వస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటున్న మాట నిజమేమో అనిపిస్తోంది. అదేంటంటే, మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే మొదలు కావచ్చు. ఇలా నీటి కేంద్రాలను ఒక్కొక్కటిగా లక్ష్యంగా చేసుకుంటే మొత్తం మధ్యప్రాచ్యంలో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తుతుంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ప్రవేశించినప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం అంత త్వరగా ముగిసేది కాదు. ఎందుకంటే యుద్ధాల సమయంలో లాభాలు గడించే దేశమే అమెరికా. యుద్ధంలో ఎవరు గెలిచినా అది పరోక్షంగా అమెరికాకే విజయం. అమెరికా ఈ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అలాగే ఇక్కడ భారతదేశం ఎవరి పక్షాన నిలబడాలి? ఈరోజు మనం ఈ విషయాలను స్పష్టంగా చూద్దాం. ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి మీకోసం చాలా కొత్త విషయాలు తీసుకొచ్చాను. ఈ యుద్ధంలో ఇరాన్కు ఒక పెద్ద అనుకూలత ఉంది. అదే ఖర్చు. ఇది అమెరికా ఉపయోగిస్తున్న నిరోధక క్షిపణి. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి అమెరికా ఈ ఆయుధాలను వాడుతోంది. పేట్రియాట్ క్షిపణి మరియు థాడ్ క్షిపణి. అమెరికా ఎక్కువగా ఉపయోగించే 2 క్షిపణులు ఇవే. ఇరాన్ తయారు చేసే ఒక డ్రోన్ ఖర్చు $50,000. అలాగే ఇరాన్ క్షిపణి ఖర్చు $1 మిలియన్. ఇది చాలా పెద్ద మొత్తం అనిపించవచ్చు, కానీ నిరోధక క్షిపణులు ఖర్చుతో పోలిస్తే ఇది ఏమాత్రం కాదు. ఒక పేట్రియాట్ క్షిపణి ఖర్చు $5 మిలియన్ ఉంటుంది. అలాగే ఒక థాడ్ క్షిపణి ఖర్చు ఏకంగా $12 మిలియన్. ఇరాన్ ప్రతి నెల 6,000 డ్రోన్లను తయారు చేయగలదు. కానీ అమెరికా కేవలం 41 పేట్రియాట్ క్షిపణులు మరియు 8 కొత్త థాడ్ క్షిపణులు మాత్రమే ఉపయోగిస్తుంది. కేవలం $50,000 విలువైన డ్రోన్లను ఆపడానికి $5 మిలియన్ విలువైన క్షిపణులు వాడుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగించగలిగే వ్యూహం కాదు కదా. ఇదే ఇరాన్కు ఉన్న అతిపెద్ద బలం. త్వరలోనే అమెరికా వద్ద ఉన్న నిరోధక క్షిపణులు అయిపోయాయని మీరు స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని మరియు ఇజ్రాయిల్ను అమెరికా ఎలా రక్షిస్తుంది? మధ్యప్రాచ్యంపై ఇరాన్ చేస్తున్న దాడులు ఏమాత్రం ఆగడం లేదు. ఇది చూడండి. ఇది కువైట్లోని సామాజిక భద్రతా భవనం. ఇరాన్ డ్రోన్లు దీనికి చాలా భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ రోజు ఇరాన్ మధ్యప్రాచ్య దేశాలను హెచ్చరించాలని కోరుకుంటుంది. మీ భూమిని లేదా వాయుమార్గాన్ని ఉపయోగించి ఇరాన్పై దాడి చేయడానికి మీరు అమెరికాను అనుమతిస్తే దానికి మిమ్మల్ని బాధ్యులుగా పరిగణిస్తామని చెబుతోంది. మీపైన కూడా దాడులు జరుగుతాయంటుంది. ఇలాంటి దాడులు ఆపడానికి క్షిపణులను ఉపయోగిస్తారు. అవి కూడా దాదాపు అయిపోయే దశకొచ్చాయి. మరి యుద్ధంలో తర్వాత ఏం జరుగుతుంది? ట్రంప్ ముందు ఎలాంటి ఎంపికలు మిగిలున్నాయి? ప్రస్తుతం ట్రంప్ ముందు 3 ఆచరణాత్మకమైన ఎంపికలున్నాయి. వీటిలో ట్రంప్ దేన్ని ఎంచుకుంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మొదటి ఎంపిక, విజయం సాధించామని ప్రకటించి వెనక్కి తగ్గడం. ఖమేనీ చనిపోయాడని మరియు ఇరాన్కు ఇక ముప్పు లేదని చెప్పడం. కానీ ఇది నిజం కాదు. ఇరాన్ ఇంకా బలంగా పోరాడుతూనే ఉంది. అమెరికా గనక ఈ ఎంపికను తీసుకుంటే మధ్యప్రాచ్య దేశాల్లో అమెరికాపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. అమెరికా మమ్మల్ని పూర్తిగా గాలికి వదిలేసిందని సౌదీ అరేబియా లాంటి దేశాలు ఈ రోజు కూడా చెబుతున్నాయి. అమెరికా కేవలం ఇజ్రాయెల్ గురించి మాత్రమే పట్టించుకుంటుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మధ్యప్రాచ్యం గురించి వారికి ఎలాంటి పట్టింపు లేదని అంటున్నారు. రెండవ ఎంపిక, ఇరాన్పై నేరుగా దండెత్తడం. వెనిజులాలో ప్రజల మద్దతు లభించినట్లుగానే ఇరాన్లో కూడా తమకు మద్దతు లభిస్తుందని ట్రంప్ ఆశించారు. ప్రజలు వీధుల్లోకి వస్తారని, నిరసనలు జరుపుతారని, అప్పుడు ఇరాన్లో అధికారాన్ని సులభంగా చేజిక్కించుకోవచ్చని అనుకున్నారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. అమెరికా తమ సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించాలి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ల పాటు పోరాడిన తాలిబాన్లను ఓడించలేకపోయింది. అలాంటప్పుడు ఇరాన్లో వాళ్ళు ఎలా గెలుస్తారు? మూడో ఎంపిక,
అణ్వాయుధాలు ప్రయోగించడం. అమెరికా ముందున్న మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన ఎంపిక ఇరాన్పై దాడులు కొనసాగించడం. చివరకు ఇరాన్ లొంగకపోతే ఇరాన్పై అణుదాడి చేయడం. ఇది నిజంగా భయంకరమైన ఆలోచన. అప్పుడు ప్రపంచం దృష్టిలో అమెరికా ఒక పెద్ద విలన్గా మారుతుంది. ఆ తర్వాత ఆ తప్పును కూడా ఇరాన్ పైనే నెట్టేస్తారు. ఇరాన్ లొంగిపోలేదు కాబట్టే మేము వాళ్లపై అణుదాడి చేయాల్సి వచ్చిందని సమర్థించుకుంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇందులో ఏమైనా అర్థం ఉందా? కానీ డొనాల్డ్ ట్రంప్కు అర్థం చేసుకోవడం అనే మాటకు అర్థం తెలియకపోవచ్చేమో. ఇరాన్పై దాడి చేయడానికి కారణం ఏంటని మీడియా అడిగినప్పుడు ట్రంప్ ఏం చెప్పారో తెలుసా? ఇవన్నీ ముందు జాగ్రత్త దాడులు అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంటే నా ఇంట్లో దొంగతనం జరుగుతోందని నాకు అనిపించింది కాబట్టి దొంగతనం జరగకముందే నేను దొంగ ఇంటికి వెళ్లి వాళ్లపై దాడి చేశానని. మా దేశంలో ఎవరు రక్తం చిందించబోతున్నారని నాకు అనిపించింది కాబట్టి ఎలాంటి నేరం జరగకముందే వాళ్లను అరెస్ట్ చేశాను అన్నట్టుంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని నాకు అనిపించింది కాబట్టి దాన్ని నిర్ధారించుకోకముందే నేను ఇరాన్పై అణుదాడి చేసి ప్రపంచాన్ని రక్షించాలనుకుంటున్నాను అంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ను ఒక విలన్గా మార్చేశాడు ట్రంప్. అసలు ఇరాన్ సరైన దేశమేనా? ఏమాత్రం కాదు. ఇరాన్లో కూడా చాలా అంతర్గత సమస్యలున్నాయి. కానీ ప్రస్తుతానికి ఇరాన్ ఈ దాడికి గురయ్యేంత తప్పు ఏమీ చేయలేదు. మీరు దీన్ని అంగీకరిస్తారా? మీరు నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా మీరు ఆమోదం తెలపండి. ఒక 50,000 మంది మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందాం. అమెరికాపై నేరుగా దాడి చేసేంత ఆయుధాలు ఇరాన్ వద్ద లేవు. మరి అలాంటప్పుడు అమెరికా ఈ యుద్ధం ఎందుకు చేస్తోంది? యుద్ధం ప్రారంభించడానికి ట్రంప్కు ఎలాంటి కారణం లేదా సమర్థన అవసరం లేదు. కానీ నన్ను అడిగితే అమెరికా ఈ యుద్ధాన్ని వీలైనంత కాలం లాగాలని కోరుకుంటుందని అర్థమవుతోంది. ఎందుకంటే అమెరికా యుద్ధ ప్రాంతానికి చాలా దూరంగా ఉంది. వారి సొంత భూభాగంపై ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉండదు కాబట్టి. ఇదంతా అమెరికా ప్రయోజనాల కోసమే జరుగుతోంది. దీన్ని అమెరికా యొక్క ఐరన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా 3 భాగాలుంటాయి. మొదటిది ప్రత్యేక ప్రయోజనాల సంఘాలు, అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు లాభాలు రావడం. రెండవది కాంగ్రెస్, అంటే ఎన్నికల ప్రచార సమయంలో నిధులు అలాగే అవసరమైన రాజకీయ అభ్యర్థులందరూ ఇందులో ఉంటారు. మూడవది రక్షణ శాఖ, ఇది ఆయుధ కంపెనీల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఈ త్రిభుజంలోని 3 భాగాలు ఒకదానికొకటి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటాయి. దాని ఫలితంగా ఒకరికొకరు అనుకూలంగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ప్రత్యేక ప్రయోజన సంఘాలు అనగా ఆయుధ పరిశ్రమలు ప్రచార సమయంలో అభ్యర్థులకు నిధులు సమకూరుస్తాయి. అంటే ఎలక్షన్ ఫండ్. 2024లో జరిగిన ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఒక వ్యక్తి ఏకంగా $250 మిలియన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు మిరియం అడెల్సన్. ఆమె ఇరాన్ నాశనం కావాలని కోరుకునే ఒక ఇజ్రాయిలీ అమెరికన్. ఈరోజు ట్రంప్ ఆమె ఆడిస్తున్నట్లు ఆడుతున్నాడు. ఆమె ట్రంప్కు నిధులిచ్చింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆమె మాట వినాల్సిందే కదా. ఇరాన్ను నాశనం చేయడంలో మనం ఇజ్రాయిల్కు సహాయం చేయాలి కదా అని వాళ్ళంటున్నారు. ఈ విరాళం కేవలం ఊరికే ఇచ్చేది కాదు, దానికి ప్రతిఫలం వాళ్ళకి కూడా ఏదో ఒక రూపంలో దక్కాలి. అవును, వారికి చాలానే దక్కుతుంది. ఐరన్ ట్రయాంగిల్లోని రెండో పాయింట్ కాంగ్రెస్, అంటే యుద్ధాన్ని ప్రకటించే రాజకీయ నాయకులందరూ ఇందులో ఉంటారు. ఇప్పటి వరకు అమెరికన్ కాంగ్రెస్ అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించలేదు. కానీ మధ్యప్రాచ్యంలో ఘర్షణలు అలాగే కొనసాగితే త్వరలోనే యుద్ధం ప్రకటించబడుతుంది. అప్పుడు ట్రంప్కు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. కానీ యుద్ధం ప్రకటించినప్పుడు అసలు ఏం జరుగుతుంది? త్రిభుజంలోని 3వ పాయింట్ అయిన రక్షణ శాఖకు ఒక సందేశం వెళుతుంది. మనకు మరిన్ని ఆయుధాలు అవసరం కాబట్టి ఖర్చును పెంచండి అని వాళ్ళు చెబుతారు. 2025వ సంవత్సరంలో లాహిడ్ మార్టిన్ సంస్థ $33.4 బిలియన్ ఒప్పందం పొందిందని మీరు ఇక్కడ చదవచ్చు. అంటే $1 బిలియన్ విరాళానికి ప్రతిఫలంగా ఇంత పెద్ద కాంట్రాక్ట్ లభిస్తుందన్నమాట. ప్రస్తుతం క్షిపణి తయారీ కంపెనీలన్నీ తమ ఉత్పత్తిని 4 రెట్లు పెంచబోతున్నాయి. యుద్ధం వల్ల ఈ త్రిభుజంలోని ప్రతి విభాగం ఎలా ప్రయోజనం పొందుతుందో అందరూ గమనిస్తున్నారు. వాళ్ళ యుద్ధ యంత్రాలతో పాటు డాలర్లను ఉపయోగించి అమెరికా తనను తాను ఒక అగ్రరాజ్యంగా మరింత పెంచుకుంటోంది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. నిక్సన్ సిద్ధాంతం గురించి వెతకండి. 1970వ దశకంలో అమెరికా సైనిక స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించుండేవి. అయినా సరే అమెరికా అన్ని చోట్ల ఉండలేదు కదా. కాబట్టి అమెరికా సైనికులు ఉండలేని చోట అమెరికా ఆయుధాలు ఉండాలని వాళ్ళు భావించారు. వియత్నాం యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అది తమకు చాలా అవమానమని అమెరికా అనుకుంది. దానికంటే ఆయుధాలు అమ్ముకుని డబ్బులు సంపాదించడం మంచిదని నిర్ణయించుకుంది. అంటే అమెరికా సైనికులు లేని చోటుకి అమెరికా ఆయుధాలను పంపొచ్చన్నమాట. అలా అమెరికా వివాదాస్పద దేశాలకు ఆయుధాలను అమ్మడం మొదలుపెట్టింది. ఈ డేటాను చూడండి. ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాలు అమెరికన్ ఆయుధాలను వాడుతున్నాయి. ఇరాన్, లిబియా, యెమెన్, సూడాన్ లాంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉండడం ఆశ్చర్యకరం. సరే, నేను మీకు నిజంగా ఒక ఆసక్తికరమైన ఒక గణాంకాన్ని చెబుతాను వినండి. 1776లో అమెరికా స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 400 సైనిక జోక్యాల్లో పాల్గొంది.
ఈ జోక్యాల్లో సగం 1951 తర్వాత అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగాయి. వీటిలో 25% అంటే 100 జోక్యాలు 1991 తర్వాత జరిగాయి. ఇందులో పూర్తి స్థాయి యుద్ధాలు, పరిమిత బలగాల మోహరింపు, వైమానిక దాడులు మరియు డ్రోన్ దాడులు, నావికా దాడులు, గూఢచార సంస్థ మద్దతుతో జరిగిన తిరుగుబాట్లు, శాంతి పరిరక్షణ కార్యకలాపాలు అన్నీ ఈమిడున్నాయి. కాబట్టి యుద్ధాలపై అమెరికాకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందో మీరే ఆలోచించండి. డబ్బు సంపాదించడానికి అమెరికా రక్షణ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఘర్షణలో వేలిపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం రంగంలో దాదాపుగా 2.2 బిలియన్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా సాంకేతిక, పరిశోధన, తయారీ రంగాల్లో ఇంజనీర్స్. వీరందరికీ ఉపాధి కల్పించాలి మరియు భారీగా లాభాలు గడించాలి. కాబట్టి స్పష్టంగా వాళ్ళు డిమాండ్ని సృష్టిస్తున్నారు. మరి అది ఎలా జరుగుతుంది? కొత్త మార్కెట్ను కనుగొనడం ద్వారా, ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆంక్షలను నాశనం చేయడం ద్వారా, ఘర్షణలు ప్రోత్సహించడం, దాని ద్వారా లాభాలు గడించడం, కంపెనీల్ని పోషించడం అమెరికా ముందున్న ఏకైక ఉద్దేశం ఇదే. అదేవిధంగా ఈ కంపెనీలు నాటో కూడా మద్దతిస్తాయి. ముఖ్యంగా మరింత రక్షణ సామాగ్రిని సేకరించాలని నాటోను ప్రోత్సహిస్తాయి. ప్రాథమికంగా అమెరికా ఇప్పుడు ఏం చెబుతోందంటే, ఐరోపా దేశాలరా, మీరు జీవన ప్రమాణాలపై మరియు వారానికి 4 రోజులు పని లాంటి వాటిపై ఖర్చు చేస్తున్నారు అని అంటోంది. కానీ రేపు యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు అని భయపెట్టి ఆయుధాలు కొనేలా చేస్తుంది. ఎందుకంటే 2024 ఆగస్టులో నాటో సభ్యులు చెల్లిస్తున్న $825 మిలియన్ విలువైన క్షిపణులకు అమెరికా ఆమోదం తెలిపింది. వాస్తవానికి వాళ్ళు ఐరోపా సమాఖ్యకు మరియు కెనడాకు $10 బిలియన్ విలువైన ఆయుధాలను విక్రయించారు. ఇవన్నీ అధికారిక ఒప్పందాలు. కానీ ప్రపంచంలో గందరగోళాన్ని సృష్టించడం ద్వారా అమెరికా ఎన్నో అనధికారిక చీకటి బజారు వ్యాపారం చేస్తోంది. ఇవన్నీ ఎవ్వరికీ తెలియవు. సిరియా అంతర్యుద్ధంలో $10 బిలియన్ ఆయుధ విక్రయాలు జరిగాయి. యెమెన్లో సౌదీకి $100 బిలియన్ ఆయుధాలందాయి. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యుద్ధంలో 2023 నుంచి $20 బిలియన్ ఎగుమతులు చేశారు. యుద్ధం పేరుతో లాభాలు ఎలా ముద్రిస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా శవాల మీద పేలాలు ఎరుకుంటుందా? మేము 2012 నాటి సాంకేతికతతో తయారు చేసిన క్షిపణులను మాత్రమే ఉపయోగించామని వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇవి మా మొదటి తరం క్షిపణులని స్పష్టం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో తయారు చేస్తున్న అధునాతన క్షిపణులను మేము ఇంకా వాడలేదని వాళ్ళు అంటూనే ఉన్నారు. నిజమేంటంటే ఇరాన్ ఈ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉంది, కానీ అమెరికా మాత్రం సిద్ధంగా లేదు. అదే సమయంలో నేను ఒక ఆసక్తికరమైన విషయాన్ని చదివాను. అమెరికా మరియు ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని తమ సైనిక బలాన్ని చూపించడానికి వాడుతున్నాయి. అంటే ఇతర దేశాలకు తమ రక్షణ పరికరాలను విక్రయించుకోవడానికి ఇదొక ఉచిత మార్కెట్గా ఏర్పరుస్తున్నాయనేది ఒక టాక్. మరోవైపు మనం ఇరాన్ గురించి మాట్లాడితే 1965 మరియు 1971 యుద్ధాల సమయంలో కూడా ఇరాన్ పాకిస్తాన్కు సహాయం చేసింది. ఆ సమయంలో ఇరాన్ను షా పాలిస్తున్నారని మరియు షా అమెరికా కీలుబొమ్మ అని ఎవరైనా చెబితే అవును, మీరు చెప్పింది నిజమే. కానీ భారతదేశ అంతర్గత విషయాలపై కూడా ఇరాన్ పదే పదే మనల్ని దూరం పెట్టింది. ఇది కాశ్మీర్ సమస్య అయినా లేదా పౌరసత్వ సవరణ చట్టం సమస్య అయినా వాళ్ళు మనకు వ్యతిరేకంగానే మాట్లాడారు. ఇరాన్ సైనిక దళం భారత గడ్డపై ఉన్న యూదు దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. భారతదేశం చబహర్ పోర్ట్లో పెట్టుబడి పెట్టింది. అయినా ఇరాన్ మన శత్రువైన చైనాతో స్నేహం చేసింది. ఎందుకంటే అది ఇరాన్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది మరి. కాబట్టి దీనికి సమాధానం చాలా సులభం అవుతుంది. భారతదేశం తన కాళ్లపై తాను నిలబడింది. భారతదేశానికి స్నేహితులు లేదా బంధువులు ఎవరూ లేరు. ప్రతి క్షణం మనం జాతీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తాం. భారతదేశం ఎవరికీ ఏమీ రుణపడి లేదు. భారతదేశానికే ప్రపంచం మొత్తం రుణపడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, అమెరికా ఇన్ని జోక్యాలు చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ గందరగోళానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రస్తుత ఇజ్రాయిల్ అమెరికా వ్యూహానికి అడ్డుకట్టపడేది ఎప్పుడు? లేదా అమెరికా కాంగ్రెస్ను తప్పుబట్టాలా, లేక పెంటగాన్ను నిందించాలా, డొనాల్డ్ ట్రంప్ను తప్పుబట్టాలా? అమెరికా ఇంత శక్తివంతమైన స్థితిలో ఎందుకుంది? వాళ్ళు ఏది కావాలంటే అది చేయగలరు మరియు ఇతర దేశాలన్నీ వాళ్ళని నమ్ముతున్నాయి, వారిని అనుసరిస్తున్నాయి. ఇదంతా జరిగిన తర్వాత అత్యంత కోపం తెప్పించే విషయం ఏంటి అంటే, అమెరికన్ల ప్రచారం చాలా అద్భుతంగా ఉంటుంది. అంత గందరగోళం తర్వాత